స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. జయ కృష్ణ ముకుంద మురారి. నమస్కారం. గోకుల నందన గోవింద శ్రీకృష్ణ లీలలు, ఉషా అనిరుద్ధుల సమాగమం. శ్రీకృష్ణునికి శివునికి నడుమ ఘోరమైన యుద్ధానికి కారణమైన ఉషా అనిరుద్ధుల కలయిక పరమ రహస్యమైనది, ఎంతో ఉత్కంఠతను కలిగించేది. పరీక్షిత్ మహారాజు ఆ కథను వినగోరగా సుఖదేవ గోస్వామి దానిని వివరిస్తూ, రాజా, బలిచక్రవర్తిని గురించి నీవు వినే ఉంటావు. ఆ మహాభాగవతుడు విష్ణు అవతారమైన వామనదేవునికి తనకున్నట్టి సమస్తాన్ని, అంటే మొత్తం ప్రపంచాన్ని దానముగా ఇచ్చాడు. ఆ బలి మహారాజుకు 9 పుత్రులు ఉన్నారు. వారిలో జ్యేష్ఠుడే బాణాసురుడు అని పలికి కథను కొనసాగించాడు. బలి మహారాజుకు జన్మించిన బాణాసురుడు గొప్ప శివభక్తుడు. అతడు శివుని సేవకు సర్వదా సన్నద్ధుడై ఉండేవాడు. అతడు బుద్ధిమంతుడు, ఉదారుడు కూడా అయి ఉండేవాడు. తన వాగ్దానాన్ని ఎన్నడూనూ అతిక్రమించని కారణంగా అతని సమస్త కర్మలు శ్లాఘనీయమయ్యాయి. శోణితపురమును పరిపాలించే బాణుడు శివానుగ్రహముచే 1000 బాహువులను కలిగి ఉండేవాడు. పరమశక్తిమంతుడైన అతనిని ఇంద్రాది దేవతలను అతి వినయంగా సేవించేవారు. పూర్వం ఒకసారి నటరాజైన శివుడు తాండవ నృత్యము చేసే సమయంలో బాణాసురుడు తన 1000 బాహువులతో వివిధ సంగీత వాద్యాలను నృత్యమునకు అనుగుణంగా వాయించాడు. బాణాసురుని పట్ల ప్రసన్నుడైన శివుడు అతనితో పలుకుతూ, నీ ఎడ నేను ప్రసన్నుడనయ్యాను, నీవేది కోరితే అది నేను తీరుస్తాను అని అన్నాడు. అది విన్న బాణాసురుడు శివునితో, ప్రభు, నా పురములోనే ఉండి శత్రువుల బారి నుండి నన్ను రక్షించవలసినది అని ప్రార్థించాడు. ఒకసారి బాణాసురుడు వందనము చేయడానికి శివుని చెంతకు వచ్చాడు. సూర్యప్రభలు కలిగిన తన కిరీటముతో అతడు శివుని పాదపద్మములకు నమస్కరించి తర్వాత పలుకుతూ, దేవా, కోరికలు తీరనివాడు కల్పవృక్షం వంటి నీ పాదపద్మములను ఆశ్రయించి తన అభీష్టమును ఈడేర్చుకొనగలడు. ప్రభు, నీవు నాకు 1000 బాహువులను ఇచ్చావు, కానీ వాటితో ఏమి చేయాలో నాకు తెలియడం లేదు. అవి కేవలము బరువు మోతగా తయారయ్యాయి. జగత్తుకే పితవైనట్టి నీవు తప్ప నాతో యుద్ధము చేయుటకు యోగ్యుడైన వాడే కనిపించడం లేదు. అందువలన నా బాహువులకు యుద్ధకాంక్ష తీరడం లేదు. ఒక్కొక్కప్పుడు నేను నా బాహువులతో యుద్ధము చేయాలని కోరి యోగ్యుడైన యోధుని వెదకడానికి బయటికి వెళితే నా అసాధారణమైన శక్తిని ఎరిగిన వారై అందరూ పారిపోతున్నారు. సమఉజ్జీని వెదకడంలో విఫలుడనై నా బాహువుల కండూతిని తీర్చుకోవడానికి కొండలను గుద్దుతూ ఆ రీతిగా వాటిని పిండి చేస్తున్నాను అని అన్నాడు. తానిచ్చిన వరము బాణాసురునికి కష్టప్రదముగా అయిందని ఎరిగిన శివుడు అతనితో పలుకుతూ, మూర్ఖుడా, నీవు యుద్ధము చేయాలని పరమోత్సాహముతో ఉన్నావు, కానీ నీతో యుద్ధము చేసేవాడే లేనందున నీవు చింతాక్రాంతుడవయ్యావు. నేను తప్ప నిన్ను ఎదిరించగలవాడు ప్రపంచంలోనే లేడని నీవు తలచినప్పటికీ అటువంటి సమర్థుడైన వ్యక్తిని తుట్టతుదకు నీవు తప్పక చూస్తావు. అప్పుడు నీ రోజులు దగ్గర పడతాయి, నీ విజయధ్వజము రెపరెపలాడదు, నీ గర్వము అణిగిపోతుంది అని అన్నాడు. శివుని మాటలను విన్న తర్వాత బలగర్వితుడైన బాణాసురుడు తనను అణిచివేయగలిగే వ్యక్తిని కలవబోతున్నందుకు ఎంతో సంతోషించాడు. బాణాసురుని అత్యంత సుందరి అయిన కుమార్తె పేరు ఉష. పెళ్లిడికి వచ్చిన ఆమె ఒకసారి చెలికత్తెలతో కలిసి నిద్రిస్తూ స్వప్నములో అనిరుద్ధుని చూసి అతనితో సంగమ సుఖాన్ని అనుభవించసాగింది. నిజానికి ఆమె అతనిని పూర్వమెన్నడూనూ చూడలేదు, అతని గురించి వినలేదు. తర్వాత ఆమెకు మెలకువ వచ్చి, ప్రియుడా, ఎక్కడ ఉన్నావు అని బిగ్గరగా అరిచింది. ఈ రకంగా చెలికత్తెల ముందు తన విషయము తెలిసిపోగా ఆమె కొద్దిగా సిగ్గుపడింది. ఉష చెలికత్తెలలో ఒకతే చిత్రలేఖ. ఆమె బాణాసురుని మంత్రి కుమార్తె. చిత్రలేఖ, ఉష అతి సన్నిహితముగా ఉండేవారు. అందుకే చిత్రలేఖ మిక్కిలి కుతూహలంతో పలుకుతూ, రాకుమారి, నీకు ఇంతవరకు ఏ యువకునితోనూ వివాహం కాలేదు, అలాగే నీవు ఇంతవరకు ఏ యువకుని చూచి ఉండలేదు. అందుకే నీవు ఈ రకంగా కలవరించడము ఆశ్చర్యంగా ఉన్నది. ఎవరి కొరకు నీవు వెతుకుతున్నావు? నీకు తగిన ఆ యువకుడు ఎవరు అని అడిగింది. చిత్రలేఖ మాటలను విన్న ఉష సమాధానం చెబుతూ, చెలి, స్వప్నంలో నేను ఒక అతి సుందరుడైన యువకుని చూశాను. అతడు శ్యామలవర్ణుడు, కమల దళ నేత్రుడు, పీతాంబరధారి,
అతని బాహువులు దీర్ఘముగా ఉన్నాయి. అతని దేహ లక్షణాలు ఎంత మనోహరంగా ఉన్నాయంటే ఏ కన్య అయినా వాటికి ఆకర్షిత అవుతుంది. ఆ అందగాడు నన్ను చుంబించాడని చెప్పడానికి నేనెంతో గర్విస్తున్నాను. అతని అధరసుధను నేనెంతో అనుభవించాను. కానీ అది కాగానే అతడు అంతర్హితుడయ్యాడు. నేను నిరాశా సుడిగుండంలో మునిగిపోయాను. చెలి, నా హృదయరాజైన ఆ యువకుడెవరో తెలుసుకోవడానికి నా మనస్సు ఆరాటపడుతున్నది అని పలికింది. ఉష పలికిన మాటలను విన్న చిత్రలేఖ వెంటనే సమాధానం చెబుతూ, నీ దుఃఖమును నేను అర్థం చేసుకున్నాను. ఈ యువకుడు ఊర్ధ్వ అధోలోకాలలో ఎక్కడైనా ఉంటే నీ ఆనందం కొరకు అతనిని తీసుకుని వస్తాను. నీ స్వప్నమును బట్టి నేను అతనిని గుర్తించి నీకు మనశ్శాంతిని చేకూరుస్తాను. నేనిప్పుడు కొన్ని చిత్రములను గీస్తాను. వాటిలో నీవు కోరిన వరుని చిత్రము కనిపిస్తే వెంటనే నాకు తెలియజేయి. అతడు ఎక్కడున్నా పర్వాలేదు. అతనిని ఇక్కడకు తీసుకుని వచ్చే విద్య నాకు తెలుసు. కనుక నీవు అతనిని గుర్తించగానే నేను ఆ ఏర్పాట్లు చేస్తాను అని అన్నది. చిత్రలేఖ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నత లోకాలలోని దేవతల చిత్రములను చిత్రించింది. మానవులలో ఆమె కృష్ణజనకుడైన వసుదేవుని, కృష్ణుని తాత అయిన సూరసేనుని, బలరాముని, శ్రీకృష్ణుని మరికొందరి చిత్రాలను గీసింది. ప్రద్యుమ్నుని చిత్రమును చూసిన ఉష కొద్దిగా సిగ్గుపడింది. కానీ అనిరుద్ధుని చిత్రమును చూస్తూనే ఆమె ఎంత సిగ్గుపడిందంటే తాను వెదుగుతున్నట్టి వ్యక్తిని కనుక్కొని ఆమె శిరము వంచి చిరునవ్వు చిందించింది. తన హృదయమును దొంగిలించిన పురుషుని చిత్రమును ఆమె చిత్రలేఖకు చూపించింది. చిత్రలేఖ గొప్ప యోగ బల సంపన్నురాలు. ఉష చూసిన చిత్రమును చూడగానే అది కృష్ణుని పౌత్రుడు అనిరుద్ధుని చిత్రమని చిత్రలేఖ వెంటనే అర్థం చేసుకున్నది. ఆమె గాని ఉష గాని పూర్వము అతని నామమును వినలేదు, అతనిని చూడలేదు. ఆ రాత్రే ఆమె ఆకాశ మార్గంలో ప్రయాణించి శీఘ్రముగా కృష్ణ రక్షణలో ఉన్నట్టి ద్వారకకు చేరుకొన్నది. అంతఃపురంలో ఆమె ప్రవేశించిన తర్వాత శయ్యాగృహములో చక్కని పాన్పుపై నిద్రిస్తున్న అనిరుద్ధుని చూసింది. అప్పుడు తన యోగ బలముతో ఆమె నిద్రిస్తున్న స్థితిలోనే అనిరుద్ధుని శోణితపురమునకు తెచ్చి ఉషకు చూపించింది. అప్పుడు ఆ రాకుమారి ఆనందముతో ఉప్పొంగినదై సంతృప్తిగా అనిరుద్ధునితో విహరించింది. ఉష చిత్రలేఖ నివసించే అంతఃపురము ఎంత కట్టుదిట్టముగా ఉండేదంటే ఏ పురుషునికైనా దానిలో ప్రవేశించడము లేదా తొంగి చూడటము అసాధ్యముగా ఉండేది. ఉష అనిరుద్ధులు ఆ అంతఃపురంలో కలిసి వసించారు. రోజు రోజుకు అనిరుద్ధునిపై ఉష ప్రేమ అనేక రెట్లు పెరిగిపోయింది. ఆమె అతనిని విలువైన వస్త్రాలతో, పూలతో, గంధధూపాలతో ఆనందపరిచింది. అతనిని ఆమె భగవంతుని వలె కొలిచింది. అనిరుద్ధుడు ఇతర విషయాలనన్నింటినీ మర్చిపోయేటట్లు చేసి అతని ధ్యాసను, ప్రేమను ఉష అనన్యముగా తన వైపునకే త్రిప్పుకొన్నది. అటువంటి ప్రేమపూర్వకమైన సేవా వాతావరణంలో అనిరుద్ధుడు పూర్తిగా తనను మర్చిపోయి ఇంటికి దూరమై ఎన్ని రోజులైందో కూడా గుర్తించలేకపోయాడు. కాలక్రమంలో ఉష పురుషునితో సంభోగించినట్లు అర్థమయ్యే కొన్ని దేహ లక్షణాలను కనబరిచింది. ఆ లక్షణాలు ఎంత స్పష్టంగా ఉన్నాయంటే ఆమె కార్యాలు ఇక ఎవరి ముందు దాగలేకపోయాయి. అనిరుద్ధుని సాంగత్యములో ఉష ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేది. ఆమె సంతోషానికి అవధులే ఉండేవి కావు. ఆమె పురుషునితో సంబంధం కలిగి ఉన్నట్లు అంతఃపుర భటులు తేలికగా అర్థం చేసుకొని ఇక ఏమాత్రము ఎదురు చూడక తమ ప్రభువైన బాణాసురునికి సమస్తము విన్నవించారు. ఏ పురుషుడు లోనికి ప్రవేశించకుండా రేయింబవళ్ళు జాగరూకతతో అంతఃపురమును కాపలా కాస్తున్నామని వారు విన్నవించారు. లోపల ఏమి జరుగుతున్నదో పురుషుడు తొంగి చూడడానికైనా వీలు లేనంతగా తాము జాగ్రత్తగా ఉన్నప్పుడు ఆమె కళంకిత కావడం వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దానికి కారణాన్ని కనుగొనజాలక వారు పరిస్థితినంతా తమ ప్రభువుకు తెలియజేశారు. తన కుమార్తె కన్యత్వమును కోల్పోయిందని తెలుసుకొని బాణాసురుడు నిర్ఘాంతపోయాడు. అది అతనికి గుండె బరువుగా అయ్యింది. అప్పుడు అతడు ఏమాత్రము ఆలస్యం చేయకుండా ఉష నివసించే అంతఃపురానికి పరుగుదీశాడు. అక్కడ ఉష అనిరుద్ధులు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం అతనికి కనిపించింది. అనిరుద్ధుడు మన్మథ తనయుడే అయినందున వారిద్దరూ అందమైన జంటగా కనిపించారు. ఉష అనిరుద్ధులు తగిన జంటగానే కనిపించినను కుటుంబ గౌరవం కొరకు బాణాసురుడు ఆ కలయికను ఏమాత్రమూ మెచ్చలేదు. అసలు ఆ యువకుడు ఎవరో బాణుడు తెలుసుకోలేకపోయాడు. ముల్లోకాలలో అంతకంటే అందగాడు ఉషకు లభించడని అతడు అనుకున్నాడు. అయినా బాణాసురుడు అతి క్రుద్ధుడయ్యాడు. బాణాసురుడు అక్కడికి వచ్చినప్పుడు అనిరుద్ధుడు ఉషతో కలిసి ఆడుతున్నాడు. అనిరుద్ధునికి ఉష అందమైన పుష్పహారము వేసింది.
స్త్రీల కుచకుంకుమ ఆ పుష్పహారంపై అచ్చటచ్చట అంటుకొని ఉష అతనిని ఆలింగనం చేసుకున్నట్లు సూచించింది. తన సమక్షంలోనూ అనిరుద్ధుడు ఉష ఎదుట ప్రశాంతంగా కూర్చోవడము బాణాసురునికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయినా తనకు కాబోయే మామగారు ఏమాత్రం ప్రసన్నుడుగా లేడని, తనపై దాడి చేయడానికి అంతఃపుర సైనికులను తీసుకుని వచ్చాడని అనిరుద్ధునికి తెలుసు. అనిరుద్ధుడు ఏ ఆయుధమో దొరక్కపోవడం వల్ల ఒక పెద్ద ఇనుప కడ్డిని తీసుకుని బాణాసురుడు అతని సైనికుల ఎదుట నిలబడ్డాడు. బాణాసురునికి అతని సైనికులకు అతడు ఇనుప కడ్డిని పట్టుకొని నిలుచున్న మృత్యుదేవతలాగా కనిపించాడు. అప్పుడు బాణుని ఆజ్ఞ మేరకు సైనికులందరూ అతని చుట్టుముట్టి బంధించబోయారు. వారు తన ముందుకు రాగానే అనిరుద్ధుడు కడ్డీతో మోది వారి తలలు పగలగొట్టాడు. కాళ్ళు చేతులు తొడలు విరగ్గొట్టాడు. వారంతా ఒక్కొక్కరుగా నేలకూలారు. ఆ రీతిగా అనిరుద్ధుడు అంతఃపురము నుండి తప్పించుకున్నాడు. బాణాసురునికి అనేకమైన యుద్ధ విద్యలు తెలుసు. శివానుగ్రహం వలన అతనికి నాగపాశమును ఉపయోగించి శత్రువును బంధించడం కూడా తెలుసు. ఆ విధంగా అతడు అంతఃపురం నుండి బయటకు రాగానే అనిరుద్ధుని బంధించాడు. తన తండ్రి అనిరుద్ధిని బంధించాడని వినగానే ఉష దుఃఖితురాలై కలవరపడి కన్నీరు కారుతుండగా నిగ్రహించుకోలేక బిగ్గరగా ఏడవసాగింది. జయ కృష్ణ ముకుంద మురారి